ఈ మల్బరీ మొక్క మనం ప్రూనింగ్ చేయాలే గానీ 365 రోజులు ఫ్రూటింగేనండి. హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఇది చూసారా మల్బరీ మొక్క? మొన్న లాస్ట్ టైమ్ ఫ్రూటింగ్ అవ్వంగానే మళ్ళీ ప్రూనింగ్ చేసాను. చూడండి మళ్ళీ పూతంతా ఎంత వచ్చేసిందో చెట్టు నిండా. అలాగే ఇంకో టమాటా కూడా పండింది, అది కూడా కోసేసుకుందాం. చూడండి ఎంత బాగున్నాయి అసలు. నాటు టమాటా అండి ఇవి. నేనైతే అలా తినేస్తున్నాను, పిల్లకిస్తున్నాను తినమని, చాలా టేస్ట్గా ఉంటుంది తినమని. ఇదిగోండి ఈ 3 మొగ్గలు వచ్చినాయండి బయటికి. ఈ మన మీషోలో కొన్న అమరిల్లి లిల్లీసా, అసెటిక్ లిల్లీసా, పేరు మర్చిపోయాను. ఇదిగోండి మొక్కలు మాత్రం చాలా బాగున్నాయి. ఈ రెండిటికి మాత్రం 3 మొగ్గలు వేసినాయి. ఏం కలర్లు వస్తాయో చూడాలి. చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే గార్డెన్లో ఫస్ట్ టైం కదా. ఈ మరవం కొమ్మ ఏంటంటే అందులోంచి కొంచెం పైన తీసి ఇందులో నాటానండి, బతికింది. ఈసారి మీకు చూపిస్తాను నేను ఎలా నాటుతున్నా అనేది. ఆల్రెడీ చాలా వీడియోలే ఉన్నాయి మరవం మొక్కల మీద. నాకైతే వచ్చిందండి, అంటే చలికాలం కదా, తొందరగా బతికేస్తుంది మరవం. వచ్చింది పైన కొమ్మ తీసి నాటితే. అలాగే ఈ 2 గులాబీలు ఉన్నాయి కదా, కోసేసుకున్నాను. ఇదిగో చూడండి మళ్ళీ 3 మొగ్గలు వరుసనే గుర్తుగా ఎలా వచ్చినాయో. ఇంకా కింద నుంచి చూడండి ఇలా కొమ్మ వచ్చింది పైకి, దానికి మళ్ళీ 3 మొగ్గలు ఉన్నాయి. దానికి కూడా ఆకులు రాసుకుపోయి నలిగిపోతుందని ఆకులు కట్ చేస్తానండి, దాని చుట్టుపక్కల ఉన్నాయని 2 పువ్వులు కూడా కట్ చేసేసుకున్నాను. చాలా బాగుందండి వైట్ నాటు గులాబీ. 2 మొక్కలు పెట్టుకున్నాను పైన, కిందేమో 3 నాటు పింక్ ఉన్నాయి, మీ అందరికి తెలుసు కదా. ఇంకా ఈ కాగడాలు అయితే ఇలాంటి మొక్క దొరికితే మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి మీరు. అసలు ఎంత బాగున్నాయంటే పువ్వులు కూడా, కాడ కూడా చాలా పెద్దది ఇది. ఎన్ని పువ్వులోనండి అసలు. చూడండి చెట్టు అంతా కూడా పువ్వులే. ఈ విచ్చుకొని రాలిపోతున్నాయి. నేను అందుకే విచ్చుకోకముందే సాయంత్రం పూట కోసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. కనకాంబరాలు ఎక్కువ వచ్చినప్పుడు వాటిలో వేసి మాల కట్టుకుంటున్నా. ఇంకేమో ఇంకొక 6 దొండకాయలు రెడీ అయినాయి, అవి కూడా కోసేస్తాను. ఇవాళ కుదరలేదు నాకు. మొన్నంటే మా వారు కోసారు, పైన ఉన్నాయి కదా, అందుకే ఫోన్ పక్కన పెట్టి అటువైపు దూరి కోసాను అనమాట. అందుకే నేను మీకు కోసింది చూపించలేదు. ఆ వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.